కొదమసింహం ఎత్తు ఎంత ఉంటుందో తెలుసా? దాని గర్జన ఎట్లుంటుందో తెలుసా? దాని పంజా దెబ్బ ఎట్లుంటుందో తెలుసా? హల్లెలూయా! దాని శక్తి ఎంత బలంగా ఉంటుందో తెలుసా? ఒక దున్నపోతున్నంత ఎత్తు ఉంటుందండి అది. దాని బలం, దాని వేగం, దాని నైపుణ్యం, దాని ధైర్యం, దాని ఆవేశం, దాని దెబ్బ, దాని గర్జన చాలా పవర్ఫుల్. అందుకే అడవి మొత్తానికి రాజు అని ఎవరిని అంటారు? సింహం అంటారు. హల్లెలూయా చూద్దాం సార్. హల్లెలూయా! ఆ సింహము, కొదమ సింహము ఎదురుగా వస్తే మనమా ఈ రోడ్లో కోతుంటే అవతల రోడ్లో పోయే బ్యాచ్ మనం. ఈ రోడ్లో కుక్కలుంటే అడ్డుపోతాం మనం. కానీ ఒక వ్యక్తి, ఒక సింహము ఎదురుగా వస్తే చేతిలో ఏ ఆయుధము లేకుండా మేక పిల్లను చీల్చినట్లు చీల్చాడు. స్తోత్రము కలుగునుగాక. ఎలా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. పో, భయపడద్దు. మరణానికి నువ్వు భయపడద్దు, రోగానికి నువ్వు భయపడద్దు, సావుకు నువ్వు భయపడద్దు. ఎదురుగా ఎటువంటిది వచ్చినా సరే ఆ సింహాన్ని చీల్చి శక్తినిచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎదురుగా ఏది నిలబడినా, అందుకే అంటాడండి, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా